మగవాడి చదువు ఉద్యోగంతో ఆగిపోతే ఆడదాని చదువుకు అభివృద్ధి మొదలవుతుంది. ఇదేంటి, నేను చూపించిన పాయింట్స్ కాకుండా వేరే ఏదేదో చెప్తోంది వాణి. ఇవన్నీ ఆల్రెడీ శ్యామల చెప్పినవే కదా, ఎందుకు ఇలా చేస్తోంది? నేను చూపించాను కదా కొన్ని పాయింట్స్. మా వాగ్దేవి విద్యా సంస్థలు మీ సంస్థ సాయంతో అలాంటి వాళ్ళని ప్రోత్సహించి విద్యాదానం చేయాలి అని అనుకుంటుంది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. వాట్స్ గోయింగ్ ఆన్? నేను చెప్పిన కాన్సెప్ట్ నే తెలుగులో డబ్బింగ్ చెప్తోంది. మీకు తెలియడం లేదా? తెలుస్తుంది శ్యామల గారు. ఏంటమ్మా ఇది? శ్యామల గారు చెప్పిన కాన్సెప్టే నువ్వు కూడా చెప్తున్నావు. వాగ్దేవి గ్రూప్ నుంచి ఒక పర్సన్ వస్తున్నారంటే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇంత చీప్గా ఉంటుందనుకోలేదు. వాట్ ఈస్ దిస్ మేడం? వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్. శ్యామల చెప్పింది మొత్తం మా అమ్మగారు అనుకున్నదేనండి. ఒక్క పదం కూడా తప్పకుండా చెప్పి మీ మెప్పు పొందింది, అంతేగాని ఆవిడ గొప్పతనమేమీ లేదు. ఆ గొప్పతనం మొత్తం మా అమ్మగారిదేనండి. చాలా పో. ఏదైనా సరే సొంతంగా ఆలోచించటం, స్వయంగా చెప్పడమే నాకు తెలుసు. మీ అమ్మగారిలా అద్దె మనుషులు, అతి తెలివితేటలు నాకు లేవు. మాటలు తిన్నగా రానివ్వండమ్మా. మా అమ్మగారి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే ఊరుకునేదే లేదు. ఏంటండి ఇది? కొంచెం కూడా మేనస్ లేకుండా బిహేవ్ చేస్తుంది. దిస్ ఇస్ నాట్ రైట్. చూడమ్మా, స్టేజ్ మీద ఉండి ఇలా మాట్లాడకూడదు. ఆల్రెడీ ఒకళ్ళు ప్రెజెంటేషన్లో ఇచ్చిన కాన్సెప్ట్ మళ్ళీ మీరు చెప్పడం కరెక్ట్ కాదు. వాగ్దేవి గ్రూప్ కన్ఫామ్గా ప్రాజెక్ట్ సాధిస్తారనుకున్నాం, కానీ ఇంత మంచి ఆపర్చునిటీని ఇంత ఈజీగా మిస్ చేసుకుంటారనుకోలేదు. సారీ టు సే దిస్ మేడం, మీలాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇలాంటి కాపీ కాన్సెప్ట్కి వస్తారని మేమెవరూ అనుకోలేదు. అయ్యో, అది కాదు బాబు, నేను యూ కెన్ గో నౌ.
రిమైనింగ్ ప్రెజెంటేషన్ విల్ బి ఆఫ్టర్ లంచ్ బ్రేక్. నేను షేర్ చేద్దాం అనుకున్న కాన్సెప్ట్ విమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్. పుట్టిన ప్రతి మనిషికి మొదటి టీచర్ మదర్. అలాంటి గురువు బాగా చదువుకున్న విమెన్ అయితే చిల్డ్రన్ ఫ్యూచరే కాదు, సొసైటీ స్టేటస్ కూడా బాగుపడుతుంది. ఆంటీ చూపించిన పాయింట్స్ ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారు వాణి. మాట్లాడు. అది అంతమంది ముందు మాట్లాడాలంటే చాలా భయం వేసిందమ్మా. ఏది గుర్తు రాలేదు. అందుకే అందుకే night time education, free food and transportation, night time security, చదువుకున్నంత కాలం స్టైఫన్, మెరిట్ స్టూడెంట్స్ అందరికీ వాగ్దేవి ఇన్స్టిట్యూట్స్లో ఎంప్లాయ్మెంట్. ఈ పాయింట్స్ అన్ని చెప్పి ఉంటే మన ఇన్స్టిట్యూట్స్కి ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యేదని చెప్తున్నారు. అంతేనా ఆంటీ? ఆంటీ ఆంటీ ఈ పాయింట్స్ అన్ని నాకు గుర్తున్నాయి ఆంటీ. నేను చెప్పుంటే మీరు అనుకున్నట్టే జరిగేది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మనకే వచ్చి ఉండేది. జరగని విషయాల గురించి ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరమేం లేదు. దానివల్ల ప్రయోజనమేం లేదు. ప్రీతి, విల్ యూ బీ ప్లీజ్ బీ సైలెంట్? అందుకే ఆంటీ బాగా హర్ట్ అవుతారని చెప్పాను రాహుల్. ఎంత హర్ట్ అయినా పోయిన ఛాన్స్ మళ్ళీ రాదు కదా ప్రీతి. మేడం, ఆంటీ ప్లీజ్ సర్సు, నువ్వు బాధపడకు సరసు.
చూడమ్మా, తనేదో ఆవేశంలో అలా అన్నదే గాని నువ్వంటే తనకి చాలా ఇష్టం అమ్మా. దీని గురించి నువ్వేం ఆలోచించుకో. ఇది కాకపోతే ఇంకోటి, నువ్వేం బాధపడకమ్మా. కానీ అమ్మగారి బాధ కోపానికి కారణం నేనే కదా బాబు, నేనే. ఇప్పుడు తెలిసినదా? ఇన్ని రోజులు నువ్వు చేసే ప్రతి పనికి మేడం ఆహా ఓహా అని పొగిడేస్తా ఉంటే నా పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. నీ కళ్ళు కన్నీళ్లతో నిండుతుంటే నా మనసు సంతోషంతో నిండిపోతుంది. ఏడు, బాగా ఏడు. ఏంటమ్మా ఇది? శ్యామల గారు చెప్పిన కాన్సెప్టే నువ్వు కూడా చెప్తున్నావు. వాగ్దేవి గ్రూప్ నుంచి ఒక పర్సన్ వస్తున్నారంటే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇంత చీప్గా ఉంటుందనుకోలేదు. వాట్ ఈస్ దిస్ మేడం? వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్. నేనేదైతే అనుకున్నానో అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ వాగ్దేవి పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఓడించి నన్ను గెలిపించింది. మరదే ఈ శ్యామల అంటే. నేననుకుంటే ఏదైనా చెయ్యగలను, ఎవ్వరినైనా ఓడించగలను. అర్థమైందా? వాళ్ళెవరో నీకు తెలుసుకోవాలనుందా? చెప్పనా? ఈవిడేంటి ఆంటీకి ఏదో నా గురించి చెప్పేలా ఉంది? తను నీకు బాగా తెలిసిన మనిషి, నువ్విన్ని రోజులు గుడ్డిగా నమ్మిన మనిషి. నీ ఇంట్లో తిరుగుతూ నీకు తెలియకుండా నాకు సాయం చేస్తోంది. ఎవరో తెలుసా?
వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వంటే చాలా గౌరవం. అనుక్షణం నీ పక్కనే ఉంటూ నిన్ను బాగా చూసుకునే మనిషి. ఛ! ఇంత చీట్ చేస్తారనుకోలేదు. నిన్ను నమ్మినందుకు నాకు మంచి లెసన్ టీచ్ చేస్తున్నావా ఆంటీ? ఇప్పుడు నా పేరే చెప్పేస్తుందేమో. వాళ్ళెవరంటే అది ఎవరంటే నీ ముద్దుల చిన్న కోడలు వాణి. ఏంటి నమ్మలేకపోతున్నావా? ద గ్రేట్ వాగ్దేవి. కానీ అదే నిజం. ముందు నుంచి మీ వాణ్ణికి నేనంటేనే అభిమానం ఎక్కువ. ఆ అభిమానంతోనే నాకు సాయం చేసింది. నిన్నందరి ముందు ఫూల్ని చేసింది. ఉంటాను. నీ చేత్తో అవార్డు తీసుకోవడం కోసం వెయిట్ చేస్తుంటాను. ఎవరు ఎలాంటి వాళ్ళో ఎప్పుడు ఎలా మాట్లాడతారో నీకు బాగా తెలుసు. అలాంటప్పుడు శ్యామల మాటల వల్ల ఆ అమ్మాయిని అనుమానించడం సమంజసం కాదు. ఇన్ని రోజులు నువ్వు తొందరగా కోలుకోవాలని ఆ అమ్మాయి పడిన కష్టం, చేసిన ప్రయత్నాలన్నీ శ్యామల మాటల వల్ల అబద్ధం అయిపోయాయి అంటే ఇంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. నువ్వు చూడాల్సింది మాటల్లో నిందలు కాదు, అభిమానంలో, గౌరవంలో నిజం.